భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారంగా కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 40 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో బాధపడుతుండటంతో వీరందరినీ అరకు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారిని ఆశ్రమ పాఠశాలలోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో అస్వస్థకు గురైన విద్యార్థులను తరలించడానికి కేవలం 2 అంబులెన్సులను మాత్రమే ఏర్పాటు చేయడం, రాత్రివేళ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి విద్యార్థులను తరలించడం ఆలస్యంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 40 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో వారందరినీ అరకు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారిని ఆశ్రమ పాఠశాలలోనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో అస్వస్థకు గురైన విద్యార్థులను తరలించడానికి కేవలం 2 అంబులెన్సులను మాత్రమే ఏర్పాటు చేయడం, అర్ధరాత్రి వేళ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రికి విద్యార్థులను తరలించడం ఆలస్యంగా మారింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. న్యూజివీడి ట్రిపుల్ ఇటువంటి సంఘటన జరిగింది. విశాఖ జిల్లాలో కైలాసపట్నంలో అనే ఆశ్రమ పాఠశాలలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. ఆ 2 సంఘటనలు మర్చిపోకముందు మరొకసారి అల్లూరి సీతారామరాజు జిల్లా జామిగూడ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత 79 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని హాస్పిటల్ కి తరలించారు. వారిలో 40 మందిని అరకు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 39 మంది విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రము గుడ్డు రసంతో కలిపి వారికి భోజనాన్ని పెట్టడం జరిగింది. భోజనం చేసిన తర్వాత మొదట 5 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత 79 మంది మొత్తంగా గురవడంతో వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించారు. అయితే నాసిరకం గుడ్లను భోజనంలో పెట్టడం వల్ల ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులకు పూర్తి స్థాయి వైద్య సహాయాన్ని అందించడంలో కానీ హాస్పిటల్కి తరలించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.